వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ ప్రవళిక. ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి ఎన్నో కష్టాలు పడుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజాదరణ పొందుతూ నకరికల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తున్న మన నకరికల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చిరమర్తి లింగయ్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ముందుగా మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా నకరికల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ రెండోసారి కూడా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ టీఆర్ఎస్లోకి రావడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటారు? అసలు డిఫరెన్స్ ఎలా ఉందంటారు? డిఫరెంట్ ఏముంటుంది, డెవలప్మెంట్ అంతే. గతంలోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. రెండోసారి కూడా దాదాపు 800 చిల్లరతో ఓడిపోయాను. మూడోసారి అవకాశం వచ్చింది, మళ్ళీ చేసినాను. నగర ప్రజలు తీర్పించారు, మంచి మేడతో గెలిపించారు. ఆ ప్రాంతంలో పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి. ప్రధానంగా బ్రాహ్మణ విలీన ఉదయ సముద్రం ప్రాజెక్టు, ఇంకా ప్రజలకు ఇచ్చిన చాలా గ్రామాలలో డెవలప్మెంటు, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆలోచన. ప్రతిపక్షం ఉంటే ఏ రకంగా చేయలేము. అందులో భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వం చాలా అద్భుతంగా సంక్షేమ కార్యక్రమం తీసుకొచ్చి ఈరోజు పేద ప్రజలకు, రైతన్నులకు, విద్యార్థి లోకానికి అన్ని రకాలుగా చాలా అద్భుతమైన సంక్షేమ కార్యక్రమం జరుగుతున్నాయి. కాబట్టి ఆ అభివృద్ధి కార్యక్రమంలో మనం కూడా భాగస్వామ్యం కావాలి. ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నది చేస్తాము. ఇంకా ప్రభుత్వంకి అనుకూలంగా ఉండి మనం పనిచేసుకోకపోతే ప్రజలకు ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమం, డెవలప్మెంట్ ఫండింగ్ కానీ అన్ని రకాలు తీసుకురాగలుగుతాం ఒక ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, ఆ జిల్లా మంత్రి నాయకత్వంలో పార్టీ చేయడం జరిగింది. అసలు మీకు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? రాజకీయాల్లో ఇంటర్మీడియట్ చేసేటప్పుడు ఇట్లా ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు రాజకీయాలు రావాలి, అవకాశం వస్తే సర్పంచ్గా పోటీ చేయాలని ఆ విద్యార్థి దశలో అనిపించింది. ఆ రకంగా అవకాశం వచ్చింది. చిన్న వయసులోనే 95లో ఎంపీటీసీగా పోటీ చేసింది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంగా టీడీపీకి వెళ్ళి 95లో ఎంపీటీసీగా పోటీ చేసి, ఆ రోజున పరిస్థితుల్లో ఏ పార్టీకి సంబంధం లేదు, టీడీపీ పార్టీ అటు సిపిఎం పార్టీ అలయన్స్ ఉండేప్పుడు వాళ్ళు పోటీ చేయమన్నారు, ఇటు కాంగ్రెస్ పోటీ చేయమన్నారు. అల్టిమేట్గా టీడీపీ సిపిఎం పార్టీతో అలయన్స్ తోటి పోటీ చేసి ఆ రోజు మంచి మేడతో 476 ఓట్లతో మేడతో గెలవడం. మీరు ఎంపీటీసీగా గెలిచారు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చేసిన సేవా కార్యక్రమాల గురించి చెప్తారా? ప్రభుత్వం వచ్చే కార్యక్రమాలు చాలా గతంలో ఎంపీటీసీ ఉన్నప్పుడు కానీ, జెడ్పీటీసీ కానీ, పోయినసారి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా కొంతమేర చేసినా అప్పుడు తెలంగాణ రిజిస్ట్రేషన్ బాగా నడుస్తుంది. కొంత సీమాంధ్ర తెలంగాణ వ్యత్యాసం ఉన్నది. అందులో తెలంగాణ ఉద్యమంలో మేము కూడా కీలకంగా పాత్ర పోషించాం. ఎమ్మెల్యే అయిన కొద్ది రోజులకే తెలంగాణ కోసం రాజీనామా చేయడం జరిగింది. చేసే ఉద్యమంలో కానీ అప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాకు ఏంటో ఒక రకంగా చూసేదాన్ని. అందుకని కొంత డెవలప్మెంట్ అనేది అప్పుడు కూడా చేసిన గ్రామాలు కొట్లాడి తెలంగాణకి ఏ రకంగా కొట్లాడుతున్నామో అదే పద్ధతిలో డెవలప్మెంట్ విషయంలో ముఖ్యమంత్రి దగ్గర రాజీ పడకుండా పోరాటం చేసి నిధులు గ్రామాలలో చాలా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ కొంత చేసుకున్నాం. తక్కువ ఏం చేయలేదు. ఎంతగానో పోరాటం చేసి తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ తెచ్చుకున్నారు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల అభివృద్ధి ఎలా ఉందంటారు తెలంగాణలో? ఈరోజు చూస్తురుగా మనందరం కన్నాల్సిన, మీరు కూడా మీడియా మిత్రులు, మీ అందరూ తెలుసు, అతి కొద్ది కాలంలోనే 8 సంవత్సరాల పరిపాలనలో ఈరోజు మనం ఏ గ్రామాలకు వెళ్ళినా, ఈ రోజు హైదరాబాద్ చూసుకోండి. హైదరాబాద్లో ఒకప్పుడు హైదరాబాద్ ఏ రకంగా ఉండే, ఇలా పాత బస్తీ కానీ, లేకపోతే ఇటు ఉప్పల్ సైడ్ కానీ, అటు హైటెక్ సిటీ సైడ్ కావచ్చు, కానీ ఇటు పోతే ఎయిర్పోర్ట్ రూట్లో కావచ్చు, ఏ రకం ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యి గంటల తరబడి ప్రయాణం చేసి మనం పేషెంట్ తీసుకుని హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్ పోవాలన్నప్పుడు పోలేని పరిస్థితులు ఉండేది. చాలా దారుణమైన పరిస్థితుల్లో పోతపోతున్న పేషెంట్ కార్లోనే తీసుకుపోతుంటే అంబులెన్స్ ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు కేటీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మరి హైదరాబాద్ నుండి రూపురేఖలు మార్చేసారు. ఇలా హైదరాబాద్ ఐటీ హబ్గా తయారు చేసి ఈరోజు అనేక పరిశ్రమలు తీసుకొచ్చిన గొప్ప నాయకత్వం ఈరోజు తెలంగాణ ఉన్నది. మనందరం కూడా గర్వించాలి. భారతదేశంలో ఎక్కలేని విధంగా ఏ కంపెనీ రాకుండా తెలంగాణకు అన్ని కంపెనీలు వచ్చినట్టే ఇక్కడ ఉన్న ఒక మంచి వాతావరణం, మన యొక్క సపోర్ట్ కావచ్చు, అన్ని రకాలుగా సహాయశాఖలు ఈ ప్రభుత్వం తీసుకో మంచి వరుడులో నడుస్తుంది కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెడుతుంది. అదేవిధంగా మన నకరికల్ కాన్ఫరెన్స్ వచ్చినప్పుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమంలో భాగంగా మా కాన్ఫరెన్స్లో కూడా ప్రధానమైనది మాకు బ్రాహ్మణ విలీన ఉదయ సముద్రం ప్రాజెక్టు 1,00,000 ఎకరాలు పార్లంత అందించాలన్న ఆలోచనతో గతంలో సీమాంధ్ర పాలకులు ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఆ రోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ప్రాజెక్ట్ కావాలని కొట్లాడని తీసుకొచ్చిన ఎత్తు ఒకైతే సీమాంధ్ర కిరణ్ కుమార్ రెడ్డి ఆ ప్రాజెక్ట్ ప్రొకేషన్. కానీ మళ్ళీ నేను
గౌరవ ముఖ్యమంత్రి పెద్ద పెద్ద ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఓ 10 ఏళ్ళైనా కట్టలేని ప్రాజెక్టు 4 సంవత్సరాలని అద్భుతంగా అంత పెద్ద ప్రాజెక్టును డిజైన్ చేసి వీళ్ళ గోదావరి జలాలు వృధాగా పోతుంటే ఆ నిధులు మళ్లించి ఈరోజు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం చేస్తుంది. నా ప్రాజెక్టు కూడా చేసుకున్న ప్రాంత ప్రజలకు, రైతాంగానికి, వ్యవసాయ రంగాన్ని నీరు అందించాలి, ఫ్లోరిన్ విముక్తి కలిగించాలన్న ఆలోచనతోటి నేను పార్టీలో చేయడం జరిగింది. ఇలా ప్రాజెక్టు పని కూడా వేగవంతం అయితే 2-4 నెలల్లో ఆ ప్రాజెక్టు నిలిచే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రి గారి సహకారం, కేటీఆర్ సహకారంతో ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా పిలాయిపల్లి కాలంలో ఆల్మోస్ట్ 99% దాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇరిగేషన్ పరంగా ఇరకం ఉంటాయి. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారితో కోరగానే 100 కోట్ల రూపాయలు నాకు ఆర్టిపవన ప్రాజెక్టు దాదాపుగా 8,000 చిల్లర ఎకరాలకు ఆ ఏరియా మొత్తం నిమ్మ తోటలు ఉంటాయి. తోటలన్నీ ఎండిపోయి రైతులు ఇబ్బంది పాల్పడినారు. కనీసం ఎండకు సమ్మర్ వస్తే మంచిలు దొరకని పరిస్థితి ఉంటుంది. అంత దారుణంగా పశువులు మంచిలు దొరకవాలి. అటువంటి పరిస్థితులు ఇలా ఆ ప్రాజెక్టును 100 కోట్ల ప్రాజెక్టు తీసుకొచ్చి టెండర్లు పెట్టించిన పనులు స్టార్ట్ చేసే కార్యక్రమం చేస్తుంది త్వరలో. అదేవిధంగా ఇట్లా కార్యక్రమం జరుగుతున్నాయి. పోతే ఇవాళ పెన్షన్లు 200 ఉన్న పెన్షన్ 2016 ఇస్తుండ్రు. ఇవాళ వికలాంగులు కావచ్చు, వితంతులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, ఇవాళ 3016 పెన్షన్ కావచ్చు. అదేవిధంగా పేద వర్గాలకు ఇల్లు కట్టించే కార్యక్రమం కావచ్చు. గతంలో దొరికినంత మేరకు ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తాడో, ఎక్కడైతే అనుకూలంగా దొరికినా అక్కడ కూడా చాలా మేరకు భూములు ఇచ్చిండు. రాను పరిస్థితులు వస్తామంటే విపరీతంగా ధరలు పెరిగినాయి భూములకు. ఆ భూముల ధరలు పెరిగిన కారణం ఏంటి? ఇలా గవర్నమెంట్ కేసీఆర్ నాయకత్వంలో ధరలు పెరిగినాయి. ఒకప్పుడు ఎకరం అమ్ముకుంటే బిడ్డ పెళ్లి చేయాలంటే 4-5 లక్షలు వస్తుంది. వీళ్ళకి ఎకరం అమ్ముతున్నట్టు 50 లక్షల రూపాయలు వస్తుంది. అట్లా డిమాండ్ పెంచుకుంటూ పోయింది. ఈరోజు ఇలా సంక్షేమ కార్యక్రమం జరుగుతున్నాయి. పేద విద్యార్థుల పిల్లలకి ఈరోజు ప్రతి పిల్లవాడికి 1,25,000 రూపాయలు పెట్టి మంచి విద్యను బోధించే కార్యక్రమం. మెను కూడా గతంలో పురుగులు పడ్డ బియ్యం తింటారు. ఎస్సీ పిల్లలు కావచ్చు, బీసీ పిల్లలు కావచ్చు, మైనార్టీ హాస్టల్లో పోతే హాస్టల్లో పురుగులు పడ్డ భోజనాలు చేసే పరిస్థితి ఉండేది. వామిటింగ్ జనాలు వచ్చి ఇంటికి వచ్చే పరిస్థితి, పిల్లలకందరూ ఎలర్జీ వచ్చే పరిస్థితి ఉండేది. ఈరోజు అట్లా లేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన మెనూ కానీ చాలా బ్రహ్మాండంగా ఇచ్చి వాళ్ళకు మరి చాలా స్కాలర్షిప్ల విషయంలో కానీ ఎక్కడ కూడా తగ్గకుండా విద్యలో కానీ వైద్యపరంగా కొడుతుందండి. ఇలా స్కాలర్షిప్ ఆరోగ్యశ్రీ ద్వారా లక్షలాది మంది పేద వర్గాలను కాపాడుకునే పరిస్థితి. నా కాన్సెప్ట్ దాదాపుగా ఎవరైనా ఎమర్జెన్సీ పేషెంట్కు ఆపద ఉంది, హాస్పిటల్ పోతే నేను ట్రీట్మెంట్ చేసుకోలేని బతకలేని పరిస్థితులు ఉన్న కుటుంబాలకు, వందలాది కుటుంబాలకు ఈరోజు నిమ్స్ హాస్పిటల్ ట్రీట్మెంట్ లక్షల రూపాయలు, దాదాపు నా కాన్సెప్ట్ 9 కోట్ల రూపాయలు ఈరోజు పేద వర్గాలకు వైద్యపరంగా ఖర్చు పెట్టాను. అంటే ఓవర్లో 119 కాన్సెప్ట్ ఎంత ఖర్చు అయ్యేటో ఒకసారి ఆలోచించాను. వైద్యానికి ఎక్కడ కొదవలేదు, విద్యకు కొదవలేదు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కొదవలేకుండా ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నాం. ప్రధాన అంశం ఇలా వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే, వ్యవసాయ రంగానికి గతంలో మన దగ్గర దాదాపుగా 60 లక్షల ఎకరాల మెట్రిక్ టన్నులతో పారుతుండే. ఈరోజు 1,60,00,000 ఎకరాలు పారగంత నీరు అందించే పంటకు దిగుబడి విపరీతంగా వస్తుంది ఈరోజు గ్రామాలలో. ఇలా ఎక్కడ రోడ్ల మీద కావచ్చు, స్కూళ్ళలో కావచ్చు, ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ దారుల పొడి ధాన్యం ఆరబోసుకునే పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. అంటే ఇలా ముఖ్యమంత్రి గారు ఒక విజన్ తోటి, ఒక లక్ష్యంతో గతంలో తెలంగాణ పడ్డ కష్టాలు, మనకు జరిగిన నష్టాలను అంచనాలు వేసే రోజు ఉద్యమాలు తిరుగుతున్న గ్రామాల్లో తిరుగుతున్న నెమరు వేసుకున్న అవన్నీ కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇంత బ్రహ్మాండంగా అద్భుతంగా కార్యక్రమం ఇస్తున్నప్పుడు వారి నాయకత్వం ఎవరైనా పనిచేయవచ్చు. ఇక్కడ భేదాభిప్రాయాలు లేవు. మన ప్రాంతం అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు కేటీఆర్ ముఖ్యమంత్రి గారి నాయకత్వం చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాం. మంచి గౌరవం కూడా మాకు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే పలకరింపు ఆప్యాయత కావచ్చు. ఒక లీడర్ వస్తుందంటే ఇంట్లో తోడుపుట్టు వాడు వస్తే కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు సెట్ మనం ఆస్వాదిస్తాం. ఆ రకంగా వాళ్ళ రిసీవింగ్ ఉంటుంది. ఇదంతా గొప్పగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారితో కూర్చొని దాదాపు 10 సార్లు భోజనం చేసి అంటే నేను గతంలో ఎమ్మెల్యే చేసిన ఏ ముఖ్యమంత్రి దగ్గర కూర్చోకపోతే ఛాయదాగపోతుంది. ఒక ముఖ్యమంత్రి రిసీవింగ్ ఇంటికి పోతే ఎమ్మెల్యేలు కానీ చాలామంది చాలా గౌరవం వస్తుంది. చాలా అద్భుతమైన పరిపాలన ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో బాగా జరుగుతుంది. ఈరోజు నా ప్రాజెక్టు పూర్తి చేసుకుంటాం. ప్రధానంగా నా కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడు గ్రామాల్లో ఎక్కడ వచ్చిన పోయినసారి నేను పనిచేసిన, ఇప్పుడు మళ్ళీ ప్రతి గ్రామం దాదాపు 40 లక్షల రూపాయలతో రోడ్లు కావాలి. విద్యకు వస్తే ఈరోజు గ్రామాలలో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 800 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే ఇలా మన ఊరు మన బడి కార్యక్రమం చాలా అద్భుతంగా కార్యక్రమం జరుగుతుంది. ఇలా ప్రైవేట్ స్కూల్లో పోయేదానికంటే ప్రభుత్వ పాఠశాలలు బెటర్ అని చెప్పి అలా స్ట్రెంత్ విపరీతంగా పెరిగిపోయింది స్కూళ్ళలో. చాలా బాగా జరుగుతున్నాయి కార్యక్రమం. అందుకనే వారు చేసే కార్యక్రమం మనం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మనం పార్టీ మారడం జరిగింది. ఇప్పుడు మీరు ఫ్లోరోసిస్ ప్రాబ్లం మొత్తం తగ్గిందంటారు, ఇంకా ఎక్కడైనా సమస్యలు ఏమైనా ఉన్నాయంటారు?
ఫ్లోరోసిస్ అనేది మన దగ్గర జిల్లాలో ఎక్కడ కూడా లేదమ్మా. నల్గొండ జిల్లా ఒకప్పుడు కాళ్ళు వంకర పోయి, చేతులు వంకర పోయి, 40 ఏళ్ళ పిల్లగాడు, 30 ఏళ్ళ పిల్లగాడు, 60-70 ఏళ్ళ పిల్లల వయసులో మీద పడ్డ పెద్ద మనిషిలాగా వృద్ధులా కనపడే పరిస్థితి ఉండే. ఈరోజు ఫ్లోరిన్ విముక్తిని కలిగించింది కేసీఆర్ గారు. ఫ్లోరిన్ విముక్తి కలిసి ఇలా మిషన్ బ్యాగ్ తీసుకొచ్చి ఇంటింటి మంచిన కార్యక్రమం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా అద్భుతమైన కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో సాక్షిగా చెప్పిన కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. మరి మిషన్ భగీరథ వాటర్ అందరికీ అందుతున్నాయంటారా? మిషన్ భగీరథ అంతటా అందుతున్నది. మా దగ్గర కూడా బల్క్ వాటర్ అందరికీ అన్ని గ్రామాలకు వాటర్ వస్తుంది. గతంలో అప్పుడున్న నాయకుని బట్టి నా కాన్ఫరెన్స్లో ఆ పనుల వేగవంతం చేయక, మానిటరింగ్ చేయక కొంత పెండింగ్ ఉన్నమాట వాస్తవం. దాన్ని నేను ఇప్పుడు వచ్చినాక అధికారులను గౌరవ ముఖ్యమంత్రితో సహకారం తీసుకొని మళ్ళీ వెంటబడి పనులు చేపిస్తున్నాను, ఆల్మోస్ట్ దగ్గర పడి. మీరు రాజకీయ రంగం చేసినప్పుడు కోమటిరెడ్డి అనుచరుగా మీరు రాజకీయాల్లోకి వచ్చారు. మరి వారి మాట కారణకుండా టీఆర్ఎస్కి వచ్చారా? అదే చెప్తున్నా కదా, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నాకు 2009లో ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిండు, బ్రదర్స్ ఇద్దరు కలిసి. 2001లో కూడా నేను జడ్పీటీ చేసిన. వారిది మాది ఒకటే ఊరు. జడ్పీటీ చేసిన, ఎమ్మెల్యే 2009 చేసిన, 2014 కూడా చేసిన, మొన్న 18 చేసిన. వారి సహకారంతో చేయడం జరిగింది వాస్తవం. వాళ్ళ సహకారంతో చేసిన. కానీ ఉన్నాక నా కాన్స్టిట్యూషన్ పరిస్థితి సిచ్యువేషన్ డిఫరెంట్ ఉంది, వాళ్ళకు కూడా తెలుసు. నాకు కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఒకటి జరగాలి, ప్రాజెక్టులు జరగాలి. నేను అనుకున్న విధంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలి నా చేతుల మీకు వెళ్ళి. చాలా అద్భుతంగా కార్యక్రమం ముఖ్యమంత్రి నాయకత్వం జరుగుతున్నప్పుడు రెండోది నా కాన్స్టిట్యూషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక మంచి వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం ప్రజలు కోరుకున్నాను గెలిపించింది. ఆ ప్రశాంతమైన వాతావరణం, ఆ ఒరవడి ఉండాలంటే నేను అధికారంలో ఉండాలి తప్పదు నాకు. లేకపోతే నా కాన్స్టిట్యూన్సీలో విపరీతమైన కొట్లాట్లు, కేసులు, అనవసరమైన పంచాయలు, గిట్ల పంచాయలు, భూన తగాదాలు గత 5 ఏళ్ళు ప్రజలు అనుభవించి మళ్ళీ మంచి మేడతో గెలిపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, అక్కడ ఉన్న వ్యక్తులను బట్టి వ్యతిరేకతతో గెలిపించారు. దాన్ని మళ్ళీ నేను ఆ వాతావరణం ఉంచాలంటే నాకు అధికార పార్టీ అండదండలు అవసరం. వారి సంక్షేమ కార్యక్రమాలను భాగస్వామ్యం ఆలోచనతోటి వారికి చెప్పకుండా వల్ల కొంచెం బాధ అనిపించింది. కానీ నాకు తప్ప నా కాన్స్టిట్యూన్సీ ఈరోజు ఒక మంచి ప్రశాంతమైన మంచి అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి. వేముల వీరేశం గారికి మీకు కొన్ని విమర్శలు, అంతర్గత విభేదాలు ఉన్నాయని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. మన జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్స్లో చూసుకుంటే కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. దీన్ని మీరు అధికారం దిశగా తీసుకెళ్లారా? వచ్చే ఎలక్షన్స్లో కూడా టికెట్ వస్తుంది నాకే అని అంటున్నారు అతను. మరి మీరేమంటారు దీనికి? చెప్పుకుంటారు, తప్పే ఉంది. ప్రతి ఒక్క మనిషి ఆశాజీవి. పార్టీ ఏదైనా పార్టీ నిర్ణయిస్తుంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిస్తేనే పార్టీలో జాయిన్ అయిన. నాకు వీరేశానికి ఎలాంటి భేదాభిప్రాయాలు విభేదాలు లేవు. మీ ఇద్దరం కలిసి పనిచేసిన సందర్భాలు లేవు. నాకు ఆయనకి భేదాభిప్రాయాలు ఏముంటాయమ్మా? ఇప్పుడు తను ఇద్దరం కలిసి ఒకే పార్టీ ఉంటే, ఇద్దరం కలిసి ఒకే వేదిక మీద పని చేస్తే నాకు ఆయనకి భేదాభిప్రాయాలు ఉంటాయి. కొంతమంది చిరుమంత్రంగా పేరు చెప్పుకుని భేదాభిప్రాయాలు ఉన్నాయి, వర్గపోవు నడుస్తుంది, వారు నడుస్తుంది కొన్ని ఛానల్, యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటారు. నేను ఇక్కడ కూడా స్పందించాను. నాకు ఆయన భేదాభిప్రాయాలు లేవు. నాకు పార్టీ ఎజెండా, నా నాయకత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నాకు జిల్లా మంత్రి గారు, వారు ఏం డైరెక్షన్ ఇస్తారో ఆ డైరెక్షన్ పని చేసుకుంటూ పోతాను అంతే. నాకు ఎవరితో శత్రుత్వం పెంచుకొని, ఎవరితో మిత్రత్వం ఉండాలని కోరుకుంటాను. నాకు వీరేశానికి గ్యాప్ లేదు. మీ ఇద్దరం మాట్లాడిన దాఖలాలే, కలిసి పనిచేసిన సందర్భాల్లో. తనకు టికెట్ వస్తుందని చెప్పుకుంటాడు, చెప్పుకోవచ్చు, తప్పే ఉంది. టికెట్ వస్తుందని చెప్పుకుంటాడు. ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి టికెట్ వస్తుందని చెప్పిండు. ఒకసారి ఎమ్మెల్సీ వస్తుందని చెప్పిండు, మళ్ళీ ఎమ్మెల్సీ అని చెప్పిండు, కార్పొరేషన్ చెప్పిండు, మధుర ఇన్ఛార్జ్ అని చెప్పి బయట చెప్తుంటే నాకు సంబంధం అతడు అన్నది కాదు. అభిగారు బయట వాళ్ళ కార్యకర్తలు చెప్తుంటే ఇంటుండే ఆయన ఎమ్మట ఫాలోవర్స్ ఉంటారు కొంతమంది. టికెట్ వస్తుందని చెప్తాడు. మొన్న జిల్లా ప్రెసిడెంట్ అని చెప్పిండు, మళ్ళీ ఎమ్మెల్సీ అని చెప్పిండు, ఇప్పుడు టికెట్ వస్తుంది. తప్పే ఉంది. ఆశాజీవి అన్నీ వస్తాయని అనుకుంటే అన్నీ దాటేసుకుని పోతున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుంది. మరి పీకే లిస్ట్ గురించి మీకేమైనా సందేహాలు ఉన్నాయా? సందేహాలు మాకెందుకు? మా నాయకుడు మా కేసీఆర్ మా నాయకుడు, మా భవిష్యత్తు, మా కాన్స్టిట్యూన్సీ ఏ రకమైన దిశ నిర్దేశించే మా నాయకుడు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, వాళ్ళ నాయకత్వంలో మేము నమ్మకంగా పనిచేస్తున్నాం. మా గాడ్ ఫాదర్ గారు, వాళ్ళ ద్వారా మాకు ఏదైనా మంచి జరుగుతుంది. మా రాష్ట్రంలో మళ్ళీ ఆ ముఖ్యమంత్రి గారు 105 సీట్లు పక్కా వస్తాయి. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. ఇలా కాంగ్రెస్లో కూడా గుర్తులు రాగి రోజు మీడియాలో, పత్రికల్లో రేవంత్ వర్గం వేరు, హనుమంతరావు వర్గం వేరు, బట్టి వర్గం వేరు, జగ్గారెడ్డి వర్గం వేరు, ఇంకే వర్గం వేరు, వివిధ రకాల గ్రూప్ల తగాదు నలిగిపోతారు. వాళ్ళకి పంచాయతీ సరిపోతుంది, ప్రజలకి ఎలా పోతారు? మరి మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎలక్షన్స్లో కూడా చూసుకుంటే బీజేపీ ప్రభావం చూపించింది. మరి అది తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుంది అంటారా? బీజేపీ అంత ప్రభావం ఉండమా? బీజేపీ ప్రభుత్వం అనేది ఈరోజు
సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు, ఇచ్చిండా? నల్లధనాన్ని వెనుక తీసుకొస్తానని చెప్పిండు, ఇచ్చిండా? ఇలా రైల్వేని ప్రైవేట్ పరం అమ్మేసుకుంటుండు, ఎల్ఐసిని ప్రైవేట్ పరం అమ్మేసుకుంటుండు, వ్యవసాయ రంగాన్ని ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నం చేస్తుండు, గ్రామాలలో రైతులకు కరెంటు మీటర్లు ఫిట్ చేయాలని ప్రయత్నం చేస్తుండు. ఇవన్నీ చేస్తుండు. ప్రజల వ్యతిరేక విధానాలతో అవలంబించిన ప్రభుత్వం అది అంతే. ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తుంది. అది ప్రభుత్వం ఉన్నట్టుగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరుగుతున్నట్టు కేంద్రంలో లేదు. అది కొంతమంది చెప్పు చేతుల్లో పెట్టుకుని అంబానీ అందాలను పెట్టుకుని కొంతమంది 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించడం వాళ్ళకు కొమ్ముగా వస్తుంది బీజేపీ ప్రభుత్వం తప్పితే. ఇక తెలంగాణ రాష్ట్రానికి ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి నీ వాటా ఉందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన నీ వాటాదానం ఉందా? పెన్షన్లు ఇస్తున్నాం మీ వాటాదానం ఉందా? ఇలా ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా, ఈరోజు రైతు బంధు ఇస్తున్నాం మీ వాటాదానం ఉందా? ఈరోజు దళిత బంధు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు. భారతదేశంలో ఎక్కలేని సంక్షేమ కార్యక్రమం తెలంగాణ నడుస్తున్నాయి. ఏ కార్యక్రమంలో మీ వాటా ఏమైనా ఇస్తారా? ఉల్టా మేము మీకు ఇంకా రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి మా సహకారంతో మీకు కేంద్ర ప్రభుత్వం ఇస్తాం తప్పితే మీరు మాకు ఇచ్చేది లేదు. మీకు ఎందుకు ఇస్తారు? ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకుంటారు? ఇక్కడ ఇవాళ వరి ధాన్యం ఉంది, రైతులు రోడ్ల మీదకి వస్తారు, ధర్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేస్తున్న రైతుల కోసం ఉన్నప్పుడు ఏ మాత్రం క్షీమనెత్తులు లేకుండా కనీసం జనం లేకుండా రాజకీయ కోణంలో మాట్లాడుతూ తప్పితే రైతుల పక్షాన మాట్లాడుతుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకు ఇస్తారు వాళ్ళకి? ఇప్పుడు చిరుమర్తి లింగయ్య గారు అంటే చాలా సాధారణంగా ఉంటుంది, కోపం అసలు రాదు అని అంటారు. మరి మీరు కోపం వస్తే ఏం చేస్తారు? కోపం వస్తే సభాన కూర్చుంటా. సభాన ఇంట్లో కూర్చుంటే ఏం చేస్తాం అంటే ఎలా కంట్రోల్ చేసుకుంటారు అని. అదే కంట్రోల్. నాకు కోపం అనేది తెలియదు కదా ఫస్ట్. కోపం ఎందుకు వస్తే నాకు కోపం రాదు అంటే చాలా మందికి వస్తుంటది కదా. చాలా మంది కోపం వస్తుంటది. ఫస్ట్ స్టేషన్లో చాలా మంది ఉంటారు. నేను నిత్యం ప్రజల్లో తిరుగుతూ నవ్వుకుంటూ తిరుగుతూ ఆప్యాయత పలకరించుకుంటూ వాళ్ళని పలకరించుకుంటూ నిత్యం జనంలో ఉంటాయి కానీ నాకు కోపం రాదు. మీకు ప్రజలకి చాలా బాండింగ్ అనేది ఉంటుంది, వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా బాగా అభిమానిస్తారు. అసలు ఇంతలా వాళ్ళ ఆదరణ ఎలా పొందగలిగారు? ఈ ఒక పేద కుటుంబంలో వచ్చిన వ్యక్తిని నేను నిత్యం గ్రామాల్లో ఒక మంచి ఆ వరవడిలో పెరిగినవి. గ్రామాల్లో ఈ వాతావరణం ఏ రకంగా ఉంటుందో నాకు తెలుసు. ఆ వరవడితోటి అలా ఆప్యాయత పొద్దున్నేస్తే వర్షాలు పీల్చుకుంటూ కులాల మతాలకు అతీతంగా ప్రజలు నాకు చిన్న వయసులో ఆదరణ ఇచ్చారు. ఆ రకంగా నా దశల వారిగా 23 సంవత్సరాలు చిన్న వయసులో రాజకీయాలకు వచ్చి ఈరోజు వాళ్ళందరూ అభిమానులతో ఈ స్థాయిలో నాకు వాళ్ళే దేవుళ్ళు. అందుకనే ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో నేను ఇప్పుడు కూడా ప్రజలను మర్చిపోను. ప్రజలకు పైసా సీమ కుట్టే ఆయన కూడా చేయను, జీవితంలో చేయలేని దూరం చేయలేను. ఆ కాన్స్టిట్యూన్సీలో పైసా కరప్షన్ జరిగినాయా? అవినీతి ఉండదు. నేను ఎక్కడ కూడా పైసా తావులు అవినీతి లేకుండా పరిపాలన వ్యాపారవేత్తలకు ఇబ్బంది కలిగించా, భూముల కబ్జాలు ఉండవు, సెటిల్మెంట్లో ఇన్వాల్వ్మెంట్ గాను నాకు ఏ సమస్య ఉండదు. ఏమైనా ప్రజలకు సంక్షేమం అందించడం నాకు సమస్య. ఆ కార్యక్రమం ముందు పోతుంటే తప్పితే నాకు వేరే రకం పని ఉండదు. ఇప్పుడు మనం చాలామంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూసుకుంటే చాలామంది రాజకీయాల్లోకి వస్తారు, కబ్జాలు చేస్తుంటారు, బాగా డబ్బు రాజకీయాలు అనేవి ఈ మధ్య ఎక్కువైపోయాయి. మరి మీరు దీనికి భిన్నంగా ఉన్నారు, దీనికి కారణం ఏంటి? చాలా మంది డబ్బులు పెడుతుంటారు, అందరు డబ్బులతో రాజకీయ చేస్తారు, కొంత ప్రేమతో రాజకీయ చేస్తాను. నా ప్రజలను ప్రేమగా చూసుకుంటాను, నేను అంతగానో ప్రేమగా చూసుకుంటాను. నేను డబ్బుతో రాజకీయాలు పెద్ద వచ్చాను. ఇప్పుడు నగరికల్ అంటే ఇక్కడ కుక్కలు, పందులు, చెత్త, వీటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వీటిని మీరు ఏ విధంగా పరిష్కరిస్తున్నారు? మా దగ్గర కూడా పందులు పెడతానే తక్కువ ఉంది సార్. గ్రామాల్లో వృత్తి మీద ఆధారపడే కుటుంబాలు కూడా చాలామంది ఉంటారు, అక్కడక్కడ గ్రామాల్లో ఉంటారు. వాటిని నివారించడం కోసం అక్కడ గ్రామ సర్పంచులు వాళ్ళు కానీ, అధికారులు కానీ, గ్రామ సెక్రటరీ కానీ ఊరికి దూరాన్ని ఉంచుకోవాలని చెప్పి గతంలో కూడా చెప్పి మా గవర్నమెంట్ కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, పబ్లిక్ ఇబ్బంది కలగకుండా మీరు ఏదైనా ఉంటే చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఆ పద్ధతిలో కొద్దిగా నివారించే కార్యక్రమం చేస్తున్నాం. రెండవది ఈ పరిశుభ్రత విషయంలో ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతదేశం ఎక్కలేని విధంగా ఈరోజు పల్లెలకు నిధులు ఇచ్చి పట్టణాలుగా అభివృద్ధి చెందాలని పల్లె ప్రగతి కార్యక్రమం పెట్టి ముఖ్యమంత్రి గారు హరితార కార్యక్రమం పెట్టి గ్రామాలు చాలా మోడల్గా తయారవుతున్నాయి. ఒకప్పుడు గ్రామాల్లో ఈరోజు ఊరికి ఎంట్రెన్స్ పోగానే పలానా ఊరికి పోతున్నట్టే ఆ ఊరికి పోగానే ఎంట్రెన్స్ పోగానే సర్కారు చెట్టు కనపడేది, పెంట దిబ్బలు కనపడేది, ఊరు అంధకారం డిఫరెంట్ ఉండేది. ఈరోజు అంధకారం గ్రామాల్లో పోతే హైదరాబాద్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసిన వాళ్ళంతా కూడా ఈరోజు ఊరు ప్రయాణం పెట్టారు. మళ్ళీ కోవిడ్ వచ్చిన సందర్భాలు చూసిన వాళ్ళందరూ హైదరాబాద్ ఏ ఒక్కరు లేకుండా మళ్ళీ ఊళ్ళు గుర్తు చేసుకుని ఊళ్ళలో పోయి మంచి చెట్ల కింద ఎంజాయ్ చేసి వచ్చారు. మంచి వాతావరణం గ్రామాల్లో ఉంది. ఉట్టిపడే విధంగా ఈరోజు పల్లె ప్రకృతి వనాలు మొక్కలు, లక్షలాది మొక్కలు ప్రతి ఊళ్ళలో హరితార కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా పెట్టారు. దానితో ఏంటంటే ఊళ్ళలో మంచి వాతావరణం కనిపిస్తుంటే వ్యవసాయ పరంగా ఒకప్పుడు బీడులుగా మారిన భూములని ఈరోజు వ్యవసాయంగా మారి ఎక్కడ చూసినా పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, ముఖ్యమంత్రి పరిపాలించిన నాయకుడు
దక్షత మంచి మనసున్న నాయకుడు ఎవరైతే ఉంటారో ఆ రాష్ట్రం ఆ ప్రజలు సుభిక్షంగా ఉంటారు, ఆ ప్రాంతం కూడా బాగుంటుంది. ఇలా కేసీఆర్ గారి విజన్ ఏంది, ఆ ప్రాంత ప్రజలు బాగుండాలని కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చింది కాబట్టి ఆ వాతావరణం వర్షాలు సకాలం వర్షాలు పడుతున్నాయి, మంచి వాతావరణం డెవలప్మెంట్ జరుగుతుంది. ఇలా గ్రామాల్లో పోతే ఎక్కడ చూసినా చెర్ల కుంటలో పొంగిపోర్లే విధంగా వాటర్ బాగుంది, భూగర్భ జలాలు పెరిగినాయి. వ్యవసాయం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి గారు. వాళ్ళకు రైతు బంధు కార్యక్రమం నుంచి ఫ్రీగా కరెంట్ ఇచ్చి వ్యవసాయం చేస్తారు. ఇలా కార్పొరేట్ స్థాయి వ్యవసాయం చేయాలని చెప్పి హైదరాబాద్లో ఉన్న వ్యాపారవేత్తలు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, అందరూ కూడా గ్రామాల్లో వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చింది. ఊళ్ళలో చాలా మంచి వాతావరణం ఉంది గ్రామాల్లో. అది ఇంకా అట్లే కొనసాగాలి అని ప్రజలందరూ కోరుకుంటారు. కోవిడ్ టైంలో చూసుకుంటే చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు, ఆర్థికంగా కాను, హెల్త్ పరంగా కాను. ఆ టైంలో మీరు ఏ విధంగా అండగా ఉన్నారు మీ నియోజకవర్గం ప్రజలకు? కోవిడ్ టైంలో చాలా జాగ్రత్తగా గవర్నమెంటే తీసుకుంది, చాలా దిక్కుల్లో స్టేట్ వైడ్గా తీసుకుంది. భారతదేశం అన్నికంటే మన దగ్గర కేసులు తక్కువైనాయి. మా కాన్స్టిట్యూన్సీలో మాత్రం గ్రామ పంచాయతీ సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది చాలా అద్భుతంగా పనిచేసారు. ఆడికి తోడు అంగన్వాడీ టీచర్ కావచ్చు, ఆశా వర్కర్ కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, ఉద్యోగ రీత్యా ఒక మహిళలు అంటూ దాన్ని ధైర్యంగా ముందుకు వచ్చి సౌపతమైన కార్యక్రమం తీసుకుని ప్రాణాలు పణంగా పెట్టుకుని బతికే పరిస్థితి. ఇంట్లో కుటుంబ సభ్యులు కోవిడ్ వచ్చినట్టే ఒకరికొకరు భార్య భర్తలకు పిల్లలకు సంబంధం లేకుండా గడిపిన సందర్భాలు చూసినాం మనం. కానీ ఆ రోజు సందర్భంగా 2 yearsలో బాగా చాలా పనిచేసాం. దాంతోపాటు మా వంతుగా కూడా పనిచేసిన వాళ్ళకి హైదరాబాద్ నుంచి కానీ ఇటు హైవే మీద పోతున్న నడుచుకుంటూ పోయి పాఠశాలలు చాలామంది ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ కొంత పెట్టింది. మాకు ఎక్కడ ఉంటే ఆ పరిధిలో మా వెహికల్ పెట్టి కొంత తిప్పినాం. స్టార్టింగ్లో బాగా 2 వెహికల్ పెట్టి సూర్యాపేట మా బాట దాటించింది. ప్రయాణిక వివరం పోతుంటే భోజనం కొంత అందించినాం, వాటర్ బాటిల్ అందించినాం. దాంతోపాటు గ్రామ పంచాయతీలు పనిచేసే మున్సిపాలిటీ కావచ్చు, అయిన నీళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ బత్తాయి తింటే ప్రోటీన్స్ పెరుగుతాయంటే బత్తాయి దాదాపుగా 16 టన్నుల బత్తాయి తీసుకొచ్చి పంచినాం. మా తోటలో కూడా బత్తాయి తీసుకొచ్చి పంచినాం, అందరికి పంపిణీ చేసినాం. గ్రామ పంచాయతీ సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బందికి శానిటైజర్ కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, వాళ్ళకు ఇంకా ఖర్చులు కావచ్చు, సార్ చేతనానికి పోతే మా వంతుగా మా సహాయ సహకారం అందించినాం. కొంతమంది హాస్పిటల్ పోతులకు హెల్ప్ చేసినాం, ప్రభుత్వ పరం చేసినాం, పర్సనల్స్ చేసినా ఎప్పుడు మేము ఎప్పుడు చెప్పుకోమంటారు. గొప్పలు చేసేది తక్కువ, ఆర్భాటం ఎక్కువ ఉండదు. చేసేది తక్కువైనా చెప్పుకోవడం అలవాటు మొదటి నుంచి మాకు. అందుకని పెద్దగా మేము అంత చేసిన పెద్దగా ఆర్భాటం చెప్పుకో ఎవరు చేసి కూడా చెప్పుకోవడం కూడా మంచిది కాదు. సార్ మా వంతుగా ప్రభుత్వం డైరెక్షన్లో, కేటీఆర్ డైరెక్షన్లో చాలా అద్భుతంగా అందరు ఎమ్మెల్యే అందరూ కూడా చేసి బాగా చేసినాం. చాలా కష్టాలు ఇబ్బంది పడ్డాం, బ్యాడ్ టైం మనకు కోవిడ్ అవ్వడం. ఇప్పుడు నగరికల్ నియోజకవర్గంలో చూసుకుంటే అక్కడ ఉన్న ప్రజలందరూ మళ్ళీ మీరు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు. మరి నెక్స్ట్ టైం హ్యాట్రిక్ కొట్టబోతున్నారా మీరు? ఖచ్చితంగా, డౌట్ ఎందుకు. అంటే మీ ప్రణాళికలు కూడా ఎలా ఉన్నాయి? ఇప్పుడు గ్రామాలలో ప్రణాళికలు ఏముంటుంది, ప్రజల్లో ఉండాలి. ప్రజలకి వాళ్ళకి ఏం మేలు కోరుకుంటారో వాళ్ళకి అందుబాటులో సర్వీస్ చేయాలి. విద్యాపరంగా కావచ్చు, గ్రామాలు కావాల్సిన మంచి సమస్య కావచ్చు, వాళ్ళు బయటికి వెళ్తే హాస్పిటల్లో కావచ్చు, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈరోజు ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది కార్యక్రమం. మా దగ్గర ఈరోజు నగరికల్ పట్టణంలో ఎవరు ఊహించలేదు. కుక్కలు పందులు అనేవారు నగరికల్ పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారి నాయకత్వంలో మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడిన సందర్భంగా దాదాపు 15 కోట్ల రూపాయలతోటి ఈరోజు డెవలప్మెంట్ జరుగుతుంది. గత 34 సంవత్సరాలు ఎప్పుడు కూడా 30 మెటీరియల్ దాఖలాలు పోయిన 5 సంవత్సరాలు శూన్యం. కానీ ఈరోజు నగరికల్లో డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంటుంది. దాని అంతా రూపుమార్చడం, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్లు కావచ్చు. ఆ ప్రాంతంలో వైద్యానికి పరంగా కూడా అటు ఖమ్మం పోతే వాళ్ళు, ఇటు పోతే నల్గొండ, హైదరాబాద్ రావాలి పేద వర్గాలు. నేను ముఖ్యమంత్రి గారిని కేటీఆర్ గారిని కోరగానే మా జిల్లా మంత్రి గారి సహకారంతో హాస్పిటల్ కావాలి సార్, మాకు 100 బెడ్స్ హాస్పిటల్ కావాలి, పేద వర్గాలకు ఇబ్బంది జరుగుతుంటే కొద్ది రోజులు హాస్పిటల్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. టెండర్ అయిపోయినాయి. 4 వారం 10 రోజుల పనులు కూడా ప్రారంభం చేసుకునే పరిస్థితి ఉంది. 100 బెడ్స్ హాస్పిటల్ ఇలా ఎవరు డిమాండ్ లేదు. నేను ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పింది కదా, కూరగాయల ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. దాంతోపాటు ఈరోజు ఆర్టిఫిషియల్ లిఫ్ట్ కావచ్చు, నగరికల్ కేటీఆర్ గారిని కోరగానే హైవే సెంటర్ లైటింగ్ ఉంటుంది. మాకు సెంటర్ లైటింగ్ కావాలని కోరితే సెంటర్ లైటింగ్ కూడా ఈరోజు దాదాపు 27 కోట్ల రూపాయలతో 4 కిలోమీటర్లు నగరికల్ పట్టణంలో చాలా అద్భుతంగా మరి రోడ్ శాంక్షన్ చేయించుకుని అది కూడా చేస్తున్నాం. ఇలా నార్పల్లి సెంటర్ లైటింగ్ కావాలి ముఖ్యమంత్రి గారు, ఇక కొన్ని ప్రతిపాదనలు పెట్టినాం. ఇలా గ్రామాల్లో గత 5 ఏళ్ల కంటే 4 ఇంతలు మెరుగైన డెవలప్మెంట్ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేసినాం. దానికి ముఖ్యమంత్రి గారి సహకారం, మా మంత్రి గారి సహకారం,
పుష్కలంగా మా కేటీఆర్ గారి సహకారంతో చాలా బ్రహ్మాండం జరుగుతుంది. ప్రజలు మంచిగా రిసీవింగ్ ఉంటుంది. నాకు వేరే పని ఉండదు, వ్యాపారం లేదు, వేరే గ్యాస్ ఉండదు. నా ప్రాంతం, నా ప్రజలు నేను ఎట్లుండాలి, ఏం సంగతి ఎట్లా చేసుకోవాలి అందరితో మంచి కోరుకునే వ్యక్తులు, వాళ్ళు కూడా మంచి జరగని కోరుకుంటారు. ప్రజలందరూ కూడా ఎప్పుడైనా ప్రజలు ఏం కోరుకుంటారు, మంచి జరగాలని కోరుకుంటారు. ఆ పద్ధతిలో ఇంకా జరగాలని కోరుకుంటే మరి భగవంతుని ఆశిస్తుడు మా ముఖ్యమంత్రి సహకారంతో చాలా బ్రహ్మాండం కార్యక్రమం జరుగుతుంది. ఇంకా పరిష్కారం కానీ సమస్యలు ఏమైనా ఉన్నాయా? వాటి కోసం భవిష్యత్తులో మీరేం చేయాలనుకుంటున్నారు? పరిష్కారానికి సమస్యలు ఉంటాయి, లేకపోతే అన్నీ ఒకసారి చేసుకోలేము కదా. ఇక నాకు కాలేజ్ కావాలి, ప్రభుత్వం దృష్టించిపోయినాం కాలేజ్ అని చెప్పి నగరంలో డిగ్రీ కళాశాల కావాలి, కాలేజ్ రన్ అవుతుంది, అకామిడేషన్ బిల్డింగ్ లేదు, దానికి ఒక 5 కోట్లు కావాలని చెప్పి కోరడం జరిగింది. ఈ ఇయర్లో బిల్డింగ్ కూడా కట్టే కార్యక్రమం చేస్తాం. గ్రామాల్లో ఇంకా మౌలిక సదుపాయాలు చాలా అవసరం ఉంటాయి. ఇలా యజమాన ప్రాజెక్టు పూర్తి చేసి నాకు 1,00,000 ఎకరాల సాగు నీరు అందిస్తే జీవితం ధన్యమైపోతుంది. ఫైనల్గా మీ నుంచి ప్రజలకు కానివ్వండి, యువతకు కానివ్వండి, మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? యువత ఒకటే, దేశం రాష్ట్రం మార్పు రావాలంటే యువత చేతులు కూడా ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా వాళ్ళు కూడా భాగస్వాములు కావాలి. గ్రామాల్లో చదువుకున్న ఎడ్యుకేట్ అయిన ప్రజలైతే ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ గ్రామాల్లో ఇంకా మనకు ఏ రకంగా చేసుకుంటే మేలు జరుగుతుందని వాళ్ళ సలహాలు చూసిన ఎప్పుడు అవసరం యువత. ఎందుకంటే ఇప్పుడు పాత జనరేషన్కి కొత్త జనరేషన్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆలోచన విధానాన్ని నెమరేర్చుకుంటే పని చేసుకుంటూ పోతాం. యువత కూడా చెడు మార్గంలో కూడా మంచి చదువుకోవాలి. వివిధ రంగాల్లో కంపెనీలు ఉన్నాయి, వివిధ రంగాల్లో ఏ రంగాల్లో అయితే మీరు ఎంచుకుంటారో ఆ రంగంలో ప్రయోగం మంచి ఆ ఊరికి కానీ తల్లిదండ్రులకు కానీ మంచి పేరు తీసుకొచ్చి ఉండాలని కోరుకుంటాం. అందరూ వాళ్ళ క్రీడల్లో కూడా మాకు ప్రోత్సాహం అందిస్తాం. అన్ని రకాలు కూడా యువతకు చాలామంది మాతో యూత్ ఉంటారు, యూత్కు మంచి ప్రోత్సాహం అందిస్తుంటాం. రాజకీయ పరంగా చాలామంది యువత ఉన్నారు మా దగ్గర. ఇప్పుడు కొత్త జనరేషన్ మనం మున్సిపాలిటీ వస్తే అంతా యువతను పెట్టేసినాం. చిట్యాల మున్సిపాలిటీలో యూత్ని పెట్టేసినాం. సర్పంచ్ గ్రామాల్లో కూడా అంతా యువత ఉంటారు మా దగ్గర. ఇప్పుడు మహిళలు ఉన్నారు, జనసైనికులు అంతా యూత్, అందరూ అంతా జనరేషన్ రాజకీయ పరంగా వచ్చి అదేవిధంగా వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు. గ్రామాల్లో ఇంకా వాళ్ళకున్న ఆలోచనకు పరిపక్వత ఇంకా మెరుగుపరిచే విధంగా ప్రభుత్వ సహకారం కావచ్చు, మా సహకారం కావచ్చు, ప్రజల సహకారం కాంట్రిబ్యూషన్ తోటి కావచ్చు, ఏదైనా మంచిగా ఉండాలని కోరుకుంటారు యువత. కాబట్టి వాళ్ళు ఏదైతే మంచిగా కోరుకుంటారో మంచి మార్గంలో ప్రయాణిస్తారో ఆ పద్ధతిలో మేము కూడా వాళ్ళ సలహాలు చూసుకొని ఇంకా ముందుకు సాగే విధంగా ప్రయత్నం చేస్తాం. మీరు చాలా చిన్న ఏజ్లోనే రాజకీయాల్లోకి వచ్చి చాలా సక్సెస్ఫుల్గా అందరికీ ప్రజాసేవ అందిస్తున్నారు. మరి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక లక్ష్యం అనేది ఉంటుంది. మరి మీ జీవిత లక్ష్యం ఏంటంటారు? ప్రజాసేవ చేయడం. నా జీవిత లక్ష్యం ప్రజాసేవ. నా జీవిత లక్ష్యం ఒకసారి సర్పంచ్ కావాలనుకున్నా, ఎంపీటీసీ అయినా 3 సార్లు ఎమ్మెల్యే పోలీసా 2 సార్లు గెలిచిన. ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటాను. ప్రజలతో అమాయకం మంచిగా ఉండాలని కోరుకుంటాను. నా ప్రజలు మంచిగా ఉండాలని కోరుకుంటాను. నా లక్ష్యమే కదా, వేరే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. తెలుసుకున్నాం కదా నకరికల్ నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉంది, చిరుమర్తి లింగయ్య గారి గురించి ఈరోజు తెలుసుకున్నాం కదా. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.